అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే రైల్వే ప్రయాణికులకు ముఖ్యమైన ప్రకటన, టికెట్ బుకింగ్లు కొత్త రూల్స్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ కొత్త రూల్స్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ప్రపంచంలోనే 3వ అతిపెద్ద రైల్వే వ్యవస్థగా ఇండియన్ రైల్వేస్ నిలుస్తుంది. ఇక మన దేశంలో రోజు లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ట్రైన్స్లో విశాలమైన సౌకర్యవంతమైన సీట్లు, ఎయిర్ కండిషనింగ్, ఫుడ్ సర్వీసులు, టాయిలెట్స్లు అందుబాటులో ఉంటాయి. సాధారణ రోజుల్లో రైల్లో ప్రయాణించడం సులభం, కానీ దసరా, దీపావళి లాంటి పెద్ద పండుగల సమయంలో టికెట్లు దొరకడం చాలా కష్టం. ఎందుకంటే ఈ సమయంలో అందరూ స్వస్థలాలకు లేదా బంధువుల ఇళ్లకు వెళ్తుంటారు. దీంతో ట్రైన్ టికెట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలి. అలాగే ప్రయాణికులు వెయిటింగ్ టికెట్స్ రూల్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. అవేంటంటే రైళ్లలో ప్రయాణించడానికి కన్ఫర్మ్డ్ టికెట్లు అవసరం. ఇక వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్లను వెయిటింగ్ టికెట్స్ అంటారు. అంటే అన్ని సీట్లు, బెర్తులు బుక్ అయినప్పుడు వీటిని జారీ చేస్తారు. ఇవి 2 రకాలు. మొదటి విండో వెయిటింగ్ టికెట్. రైల్వే స్టేషన్ కౌంటర్ నుంచి వెయిటింగ్ టికెట్ కొనుగోలు చేస్తే ప్రయాణించడానికి అనుమతి ఉంటుంది. కౌంటర్ నుంచి కొనుగోలు చేసిన వెయిటింగ్ టికెట్లతో జనరల్ కోచ్లలో ప్రయాణించవచ్చు. అయితే ఇతర కోచ్ల్లో వీరు జర్నీ చేయడానికి అనుమతి ఉండదు. ఇక వెయిటింగ్ టికెట్లతో ఏసీ కోచ్ల్లో ట్రావెల్ చేస్తే ₹440, అలాగనే స్లీపర్ కోచ్ల్లో జర్నీ చేస్తే ₹250 పెనాల్టీ చెల్లించాలి. ఇక వీటితో పాటు నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళడానికి ఎంత ఛార్జీ అవుతుందో అంత మొత్తం ఫైన్ అయితే వసూలు చేస్తారు. ఇక రెండోది ఆన్లైన్ వెయిటింగ్ టికెట్. ఆన్లైన్లో కొనుగోలు చేసిన వెయిటింగ్ టికెట్లతో కన్ఫర్మ్డ్ సీటు లేకుండా ప్రయాణించడానికి వీలుండదు. ఈ టికెట్లు కన్ఫర్మ్ కాకపోతే వాటిని క్యాన్సిల్ చేసి రీఫండ్ అందుకోవచ్చు. అంటే వెయిటింగ్ టికెట్ ఆన్లైన్లో కొనుగోలు చేశాక అది కన్ఫర్మ్ కాకపోతే దాన్ని ఆటోమేటిక్గా క్యాన్సిల్ చేసి రీఫండ్ అందిస్తారు. ఇక కొత్త నిబంధనల ప్రకారం రైల్వే స్టేషన్ కౌంటర్ నుంచి తీసుకున్న వెయిటింగ్ టికెట్తో రైలు ఎక్కవచ్చు. టికెట్ ఎగ్జామినర్ అంటే టీటీఈ వీళ్ళను రైలు దించలేరు. రైళ్లలో కొన్ని సీట్లు ఖాళీగా ఉంటే వాటిలో కూర్చోవడానికి టీటీఈ అనుమతి తీసుకోవచ్చు. వారు అనుమతిస్తే ఆ సీటుల్లో కూర్చొని ప్రయాణించవచ్చు. కానీ వెయిటింగ్ టికెట్లతో రిజర్వ్ చేసిన కోచ్లలో ఎక్కకూడదు. రైల్వే అధికారి వారిని నెక్స్ట్ స్టేషన్లో డీబోర్డ్ చేస్తారు. అంతేకాదు పెనాల్టీ కూడా విధిస్తారు. అదే సమయంలో ఆన్లైన్ వెయిటింగ్ టికెట్ దేనికి పనికిరాదు. అందుకే వాటితో ట్రైన్ ఎక్కకూడదు.